స్తోత్రం. ఉన్న విషయం ఏమిటంటే, ధ్యానించుకునే విషయం ఏమిటంటే, దేవుడిచ్చిన తలంపులు ఏమిటంటే, దేవునికి స్తోత్రం. దేవుని వాక్య సారాంశం ఏమిటంటే, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ఆమేన్. తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో వాడు యోగ్యుడు. ఎవరు యోగ్యులు? దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చే పనులు చేయాలి. మనం దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చే పనులు చేయాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో రాయబడ్డ మాట ఏమిటంటే, కీర్తన 1వ అధ్యాయము 2వ వచనములో రాయబడ్డ మాట చదివితే ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ధ్యానిస్తారు, చదువుతారు, లేక వాక్య సారాంశము తెలుసుకోవటానికి ప్రయాసపడతారు. కానీ ఆనందం ఏది? ఆమేన్. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి. స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ యొక్క 5 కాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండమును పట్టుకొని దావీదు చాలా సంతోషించేవాడు. ఆ 5 పుస్తకాలను పట్టుకొని అడిగేవాడు, దేవా నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్య కార్యములు తెలుసుకోవటానికి, గ్రహించడానికి నా మనోనేత్రములు వెలిగించు, నా కళ్ళు తెరువు అని అడిగేవాడు. స్తోత్రం. వాక్యం పట్ల ఆశ, లేక పరలోక మర్మాలు తెలుసుకోవాలన్న ఆశ, గ్రహించాలన్న ఆశ, దాని లోతేమిటి గ్రహించాలన్న ఆశ. మనము పై నడుచుకున్న వారం కాదు. దేవునికి స్తోత్రం. మనము ఎలా నడవాలంటే, ఏజికేలు కోరుకున్నట్టుగా మనం నడవాలి. ఏ అనుభవంలో నడవాలి? ఇది తేలే అనుభవమును మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యములో ఈదాలే, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మని బట్టి సంతోషించాలి. ఆయన బయలుపరిచే వాక్యాలను బట్టి, ఆయన బయలుపరిచే గూఢమైనటువంటి సంగతులను బట్టి మనం ఆనందించాలి. మనము ఆనందిస్తే బలం పొందుతాము. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట రాయబడి ఉందండి. దీవారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. స్తోత్రం. ఎంత చక్కటి మాట. యెహోవా ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచు. ఆమేన్. ఆనందించుచు, వాక్యమును బట్టి ఆనందించుచు, ఆజ్ఞలను బట్టి ఆనందించుచు. ఓ దేవా, నీ సంగతులు ఈ విధంగా ఉన్నాయా? నీ వాక్యం ఇంత విలువైనదా? అంటే వాక్యం విలువ మనకు తెలుసా? తెలియదు. ఆయన వాక్కు ద్వారా భూమి ఆకాశములను సృజించాడు. దేవునికి స్తోత్రం. వాక్యే కదా. ఆది యందు నీ వాక్యం ఉండెను కదా. స్తోత్రం. అది దేవుని వద్ద ఉండెను, అది దేవుడై ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం పూటకోసారి భోజనం చేస్తామా లేదా? రోజుకు వాక్యం చదువుతామా? రోజుకు వాక్యం చదివితే ధన్యులు వారు. దేవునికి స్తోత్రం. ధన్యులు వారు. త్రొట్టిల్లరు, వారు వాడిపోరు.
రోజు వాక్యం చదివేవారు ఎలా ఉంటారంటే నీటి కాలువ ఊరన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు కలత చెందరు, వారు దిగులు పడరు, వారు తల వంచుకోరు, వారు సాతానుకు భయపడరు. దేవునికి స్తోత్రం. సాతాను మీదకి వచ్చినప్పుడు, సాతాను శోధించినప్పుడు, అరే సాతానా మరో చోట ఈ విధంగా రాయబడి ఉంది అని సవాలుగా బ్రతుకుతారు, సవాలుగా మాట్లాడతారు, సవాలుగా జీవిస్తారు, సవాలుగా ముందుకు సాగుతారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనందించొచ్చు. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారండి, మంచి బిర్యానీ పెట్టుకున్నారు, మంచి బిర్యానీ, మంచి రుచికరమైనటువంటి ఆహారం తింటున్నారు. ఏడ్చుకుంటే తింటారా? ఏడ్చుకుంటే తింటారా? ఏడ్చుకుంటే తింటే అర్థం, దానికి అర్థం లేదు. అందరూ మనల్ని చూస్తారు. తింటున్నారు కానీ ఏంటి ఏడ్చుకుంటే తింటున్నారు? కనుక చదువుతున్నాం కానీ ఆనందించుకుంటూ చదువుతున్నామా? దేవునికి స్తోత్రం. ఆనందిస్తూ చదివితే ఆసక్తి పెరుగుతుంది. దాని పునాది సిద్ధాంతం ఏంటో, వాక్యపు పునాది సిద్ధాంతం ఏమిటో దేవుడు మనకు బయలుపరుతుంటాడు. ఆసక్తి ఇంకా పెరుగుతుంది, ఇంకా లోతులోకి వెళ్ళే అవకాశం మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 41 మొదటి వచనము చదివినప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది. అదే కీర్తన 41 మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. వాక్యము చదివితే సరిపోలే, వాక్యము చదివితే సరిపోలే, దీవారాత్రములు ధ్యానిస్తే సరిపోలే. ఎందుకు ధ్యానించమన్నాడు దేవుడు? ఎందుకు చదువుమన్నాడు దేవుడు? ఎందుకు చదువుమన్నాడంటే, ఎందుకు ధ్యానించమన్నాడంటే, వాక్య ప్రకారం నువ్వు చేయుటకు, వాక్య ప్రకారం జీవించుటకు, వాక్య ప్రకారం ప్రవర్తించుటకు. దాన్ని ధ్యానించాలి, దాన్ని చదవాలి, ఆ ప్రకారం జీవించాలి, ఆ ప్రకారం నడవాలి అని చెప్పుటకు ధ్యానించమన్నాడు, చేయుటకు ధ్యానించమన్నాడు. స్తోత్రం. యేసయ్య వాక్య ప్రకారం జీవించాడా లేదా? ప్రవచనాల ప్రకారం లోకానికి వచ్చాడా లేదా? వాక్య ప్రకారం జీవించాడా లేదా? వాక్యానికి ఏమన్నా తేడా పోయిందా? ఇట్లు నా గురించి రాయబడ్డది కనుక ఆ ప్రకారమే నేను బ్రతకాలి, ఇట్లు నా గురించి రాయబడ్డది, ప్రవచించబడ్డది కనుక ఆ ప్రకారమే నేను జీవించాలి, ఆ ప్రకారమే నేను చెయ్యాలి, ఆ ప్రకారమే నేను తగ్గించుకోవాలి, ఆ ప్రకారమే నేను సిలువనెక్కాలి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు రాయబడి ఉందంటే, బీదలను కటాక్షించాలి. చదివేవాడు, ధ్యానించేవాడు వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా సహాయం చేయాలి, ఆ వాక్యానుసారంగా ఇతరులను సేరదీయాలి. వాక్యం చదువుతున్నారు, వాక్యం చదువుతున్నారు కానీ వాక్యానుసారమైనటువంటి క్రియలేవి? దేవుడు ఎందుకు చెప్పాడంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మొదట ఎవరు ధన్యులండి? దీవారాత్రములు వాక్యమును ధ్యానించి ఆ ప్రకారం జీవించేవాడు, ఆ ప్రకారం చేసేవాడు, వాక్యం ఎలా ఉందో ఆ విధంగా నడిపించబడేవాడు చాలా ధన్యుడు. ఈ వాక్యము చదివేవానికి, వాక్యము ధ్యానించేవానికి, వాక్య ప్రకారం జీవించేవానికి దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు బీదలను కటాక్షించాలి. దేవునికి స్తోత్రం. అసలు ఆయన భూమి మీదకి రావటానికి సారాంశం అదే కదా. ఏంటి ఆ సారాంశం? ఏంటి ఆ సారాంశం?
నశించిన దాన్ని ఎత్తికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీదల మీద కనికరమ చూపాడు ఆయన, వస్త్రహీనుల మీద కనికరమ చూపాడు ఆయన, గుడ్డివారి మీద కనికరమ చూపాడు ఆయన, కుంటివారి మీద కనికరమ చూపాడు, రోగుల మీద కనికరమ చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంటే వాక్యము చదవాలి, వాక్యముని ధ్యానించాలి, వాక్య ప్రకారం జీవించనక్కర్లేదా? ఇంకా వాక్యం మనకెందుకండి? ఇంకా బైబిల్ మన చేతులు ఎందుకు? బైబిల్ మన చేతులు ఎందుకు? అసలు దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? చదవాలి, ఆ ప్రకారం జీవించాలి, చదవాలి, ఆ ప్రకారము చెయ్యాలి, చదవాలి, ఆ ప్రకారం నడవాలి. అందుకే కదా ఇప్పుడు వకీల్ చేతిలో కూడా బైబిల్ లాగా బుక్ ఉంటుంది. ఎందుకుంటుంది ఆయన చేతిలో? దాని ప్రకారము తీర్పు తీర్చడానికి. ఎటువంటి కేసు ఇది, ఎట్లా దానికి తీర్పు, లేకుంటే దానికి సూత్రమేమి కనిపెట్టాలి కదా? స్తోత్రం. మనం కూడా కనిపెట్టాలి కదా, ఎట్లా జీవించాలి, ఎట్లా చేయాలి. వాక్య సారాంశం ఇలా ఉంది కదా, దాని ప్రకారం సాధ్యమైనంత వరకు దాని ప్రకారం నేను జీవించాలి, దాని ప్రకారం నేను చెయ్యాలి అన్నదానికే కదా దేవుడు మనకిచ్చిన వాక్యము. దేవునికి స్తోత్రం. అందుకే కదా చేతిలో పట్టుకునేది, అందుకే కదా సంకలో పెట్టుకునేది, అందుకే కదా సంఘానికి తీసుకొచ్చేది, అందుకే కదా ఎక్కడ వెళ్ళినా మన ఎంట తీసుకెళ్ళేది, అందుకే కదా. కానీ వాక్యము చదువుతాము, వాక్యం వింటాము, వాక్యము ధ్యానిస్తాము, వాక్య ప్రకారం జీవించము. బీదలంటే మనకు లెక్క ఉండదు. దేవుని ప్రజల కంటే మంచి సమరేయుడు మేలండి. సమరేయుడు అంటే ఎవరండి? సమరేయుడు అంటే ఎవరు? అంటరానివాడు కదా. సమరేయుడు అంటే ఎవరు? అంటరానివాడు. లేవి అంటే ఎవరు? లేవి అంటే ఎవరు? యాజకుడు, దేవుని సేవ చేసేవాడు, దేవుని ద్వారా ఎన్నుకోబడినవాడు, దేవుని ద్వారా పోషించబడేవాడు, దేవుని ద్వారా నడిపించబడేవాడు, దేవుని సొత్తు మీద ఆధారపడ్డవాడు, దేవుని సొత్తు ద్వారా తృప్తిపరచబడేవాడు, దేవుని దృష్టిలో ఉన్నవాడు. చూశాడా లేదా? ఎక్కడ? యెరూషలేము నుండి యెరికోకెళ్ళుతూ దొంగల చేతులకు చిక్కి కొట్టబడి కొడ ప్రాణములతో పడివేయబడ్డటువంటి వాణ్ణి చూశాడా లేదా లేవి? స్తోత్రం. లేవి వాక్యం చదువుతాడా లేదా? లేవికి ధర్మశాస్త్రము తెలుసా లేదా? నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట చదివాడా లేదా? చేయలేదు. ఆ ప్రకారం ప్రియమైనటువంటి వాళ్ళారా, అన్నిటికంటే దేవుడు మెచ్చే కార్యం ఏదంటే సమాజం సేవ. దేవునికి స్తోత్రం. సమాజం సేవ చేయాలి, సమాజం కొరకు తపన పడాలి, సమాజం కొరకు పాటుపడాలి. వాక్యములో రాయబడ్డ శ్రేష్టకరమైనటువంటి మాట, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ ప్రకారము వాక్య ప్రకారం బీదలను, వాక్య ప్రకారం అణజారిన వారిని, వాక్య ప్రకారం వస్త్రహీనులను, వాక్య ప్రకారం గుడ్డివారిని, వాక్య ప్రకారం వృద్ధులను, వాక్య ప్రకారం విధవరాండ్లను ఆదుకొనుటం, చేరదీయటం, సాధ్యమైనంత వరకు సహాయం చేయటం, అది యుక్తమైన సేవ. దేవునికి స్తోత్రం. అందుకనే ఉట్టిగానే ధ్యానించమనలే, మన మేలు కొరకే కాదు, మన మేలు కొరకే కాదు. మనము తింటున్నాం, మంచి ఫుడ్ తిన్నామండి, మంచి ఫుడ్ తిన్నాం. మన కడుపుకే బలం ఇస్తుందా? శరీరం అంతటికి బలం ఇస్తుందా? ఆ శరీరం అంటే ఏంటి?
శరీరం అంటే ఏంటి చెప్పండి? సంఘము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కదా. క్రీస్తు శరీరం అంటే సంఘం. అంటే మనం మేలు చెప్తే సంఘం అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడ్డ మాట 112 మొదటి వచనములో, అదే కీర్తనలో 112 మొదటి వచనములో రాయబడ్డ మాట చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులట? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. అధికముగా ఆనందించేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆనందం! నేనైతే రక్షణ పొందిన కొత్తలో ఓ టేప్ రికార్డు తెచ్చుకొని పాటలు వేసి ఇంట్లో దుంకేవాడిని అండి. బస్తంతా పరిశాన్. ఇంట్లో దుంకేవాడిని, పాటలు పెట్టుకొని క్యాసెట్ పెట్టుకొని దుంకేవాడిని, ఎగిరేవాడిని. ఇప్పటికి కూడా ఉంది ఆ ఉల్లాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఎగురుతాను, ఇప్పుడు కూడా దుంకుతాను. ఇది కొంచెం నాకు కట్టేసినట్టుగా ఉంటుంది కానీ దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఉల్లాసమేమి, సంతోషమేమి, నాకు హెల్త్ కాలే. కష్టాలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఇరుకులు చాలా ఉన్నాయి. కానీ వాటిని బట్టి మనం వాడిపోదామా? వాటిని బట్టి కుంగిపోదామా? దేవునికి స్తోత్రం. అన్నిటికంటే శ్రేష్టకరమైనటువంటి దేవుని వాక్కు శ్రమలను మించిన వాక్కు కదా. తుఫాను అనిసే వాక్కు, సముద్ర పొంగులను ఆపే వాక్కు, దేవుని వాక్కు మనకున్నది. వాక్కు మీద ఆధారపడాలి. ఆయన ఆజ్ఞలను బట్టి ఎంత ఎంత అధికముగా అధికముగా. దేవునికి స్తోత్రం. అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆమేన్. అధికముగా ఆనందించాలి. పరిమితి ఉండద్దు ఆనందానికి. స్తోత్రం. అసలు అది దొరుకుతుందా మనకు? ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఎట్లా వర్షంలాగా ఆనందం ఎప్పుడు వస్తుందండి చెప్పండి? ఎప్పుడెప్పుడు వస్తుంది చెప్పండి ఆనందం? కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు, పట్టు చీర కొనుక్కున్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, మంచి ఫుడ్ తిన్నప్పుడు, ఇంకా ఇంకా చెప్పండి. మీ నోట్ల మాటలు లేవా? చెప్పండి, ఎప్పుడు ఆనందిస్తారు? కానీ లోకములో ఎన్ని రకాల ఆనందాలు ఉన్నప్పటికైనా వాక్యములో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన మాధుర్యమైన వాక్యమును బట్టి, ఆయన భూమి ఆకాశములు సృజించినటువంటి వాక్కును బట్టి సృష్టి అంతా కలుగునుగాక కలుగునుగాక అంటే ఆయన వాగ్దానం అయిపోయింది. ఆమేన్. మనం బ్రతుకుటానికి, మనము జీవించడానికి, మనము దేవుని చిత్తము చేయటానికి, మనము దేవుని వాక్యం మీద ఆధారపడటానికి, ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఆయన మనకు ఆజ్ఞలను ఇచ్చాడు గనుక, వాక్యమునిచ్చాడు గనుక వాటిని బట్టి అధికముగా ఆనందించాలి. ఎంత ఆనందం! అధికముగా ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొత్తగా పెళ్ళైనలకు ఎంతకాలం ఉంటుంది ఆనందం? ఎంతకాలం ఉంటుంది? ఏదో కొంతకాలం. దేవునికి స్తోత్రం. కొంతకాలమే ఉంటుంది. రాను 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 మోడు వారిపోతుంది. మనకు కూడా అంతే. కొత్తగా రక్షణ పొందుతున్న కాలంలో, కొత్తగా చర్చకొస్తున్న కాలంలో మనకి ఎట్లుంటుంది అంటే ఆనందం. అబ్బో
బైబిల్ పట్టుకున్నామంటే పరిగెత్తుడే, పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, బైబిల్ పట్టుకోవాలి, చర్చికి వెళ్ళాలి. ఇక రాను ఆసక్తి చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఇది గంతే, అది గంతే. స్తోత్రం. అన్నీ గంతే. కానీ ఏ ప్రేమతో మనం ఆ భూమి మీదకి వచ్చామో, స్తోత్రం, ఆ ప్రేమతోనే, ఆ ఆసక్తితోనే ముగించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రేమతో వచ్చామో, ఏ ఆసక్తితో వచ్చామో, అదే ప్రేమతో, అదే ఆసక్తితో మనం ముగించాలి. అది రాను అన్నీ ఎట్లా తలగా ప్రారంభమై రాను అన్ని తోకగా మారుతాయి, అన్ని తోకగా మారుతాయి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములో చదువుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మొదట ఎవరు ధన్యులు? దీవారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ఆ వాక్యమును ధ్యానించి వాక్య ప్రకారం జీవిస్తూ ప్రజలను ఆదరించేవాడు, ప్రజలను సేరదీసేవాడు, బీదలను కనుకరించేవాడు, కటాక్షించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆనందమే ఉండదు. నేను అధికముగా ఆనందిస్తాను. ఒక పాట ఉంది కదా, దావీదు వలె నేను నాట్యమాడి దేవా నేను నిన్ను. అసలు మన జీవితం ముగింపు వరకు ఒక్కసారి నాట్యం ఆడలేను, కానీ నాట్యం ఆడాలి. దేవునికి స్తోత్రం. ఆయనతో ఆనందించేవారుగా, ఆయనతో సంతోషించే వారముగా, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించే వారముగా ఉంటాము. ఆయన జోసులో ఉంటే, స్తోత్రం, ఆయన జోసులో ఉంటే అగ్నిగుండం ఏడంతలైనా మనకేం భయం ఉండదు. ఆయన జోసులో ఉంటే శరసాల్లో ఉండి కూడా నిద్రపోతాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అసలు పేతురు ఎందుకు శరసాల్లో నిద్రపోయాడు? యాకోబు చంపబడ్డాడు కదా, నిద్ర పడుతుందా? ఎందుకు నిద్రపోయాడు? ఆయన ఆజ్ఞలను వాక్యమును తలగడగా చేసుకున్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును ఏం చేశాడు? దిండుగా చేసుకున్నాడు, పరుపుగా చేసుకున్నాడు. ఏ స్థితిలోనైనా దేవుడు నన్ను విడిపించగలడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనకి ఏదన్నా నచ్చిందంటే దేవుని వాక్యం ఎటో పోతుంది, చెల్ల చెదురు, పరుగు హాస్పిటల్కు. ఆయన వాక్యమును మనం దిండుగా చేసుకోవాలి. ఆ ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది కనుక, నేను దేవునికి ప్రియురాలను కనుక నాకు దేవుడు సాయం చేస్తాడు. మొన్న ఒక రాత్రి నేను చనిపోతున్నాను చెప్పాను కదా, చనిపోబోతున్నాను, జాగ్రత్త, ఒక్కటే ఫైనల్స్ ఉంది, అది మాపైతే చూసుకోమని చెప్పాను. ఆ ధైర్యం ఉందా మనకు? స్తోత్రం. ఆయన ఆజ్ఞలు వాక్యము తలగడగా చేసుకున్న వారికి దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను బట్టి, వాక్యమును బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆనందమేది మనకు. స్తోత్రం. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలండి. వాక్యం చాలా విలువైంది. దేవునికి స్తోత్రం. అందుకనే పాడతారు కదా, జీవనదిని నా హృదయములో. పాడగలుగుతామా? జీవనదిని నా హృదయములో
అంత మాటలే ఇవి, చేష్టలు లేవు. ఇంకా సమర్పణ చేయుము ప్రభువునకు నా దేహము గణము సమయమును, అంత ఉట్టి మాటలే. ఒట్టి మాటలు, నీళ్ళ మూటలు. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతలలో రాయబడ్డ మాట చదవండి, 29:18. సామెతలు 29:18. దేవోక్తి లేని వెడల జనులు కట్టులేక తిరుగుతారు, ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. దాన్ని అనుసరించేవారు ధన్యులు. స్తోత్రం. ఆ నీడ లాంటి దాన్ని అనుసరించేవారు ధన్యులు. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. అయినప్పటికైనా ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. కానీ ధర్మశాస్త్రము కంటే శ్రేష్టకరమైనటువంటి ఆజ్ఞలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనపు వాక్యం యేసుక్రీస్తు వాక్కు, శక్తి కలిగిన వాక్కు, ఆయన అడుగు జాడలు, ఆయన మాదిరి, ఆయన తగ్గింపు, ఆయన ప్రేమ. ఆమేన్. మరి దీన్ని అనుసరిస్తే ఇంకెంత ధన్యులమైతాం కదా. ఆ తుడిచివేయబడబోయేదే అంత ధన్యమైతే, దాన్ని పాటిస్తేనే ధన్యులైతే, తుడిపివేయబడింది, కొట్టివేయబడింది, విలువైనది అనుసరిస్తే ఇంకెంత ధన్యులము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా దీనిలో ఆనందిస్తే ఇంకెంత ధన్యులం. దీని పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఇంకెంత ధన్యులం. ఒక మాట మీరు గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రములో ప్రవీణుడు సౌలు, గమాలేలు పాదముల దగ్గర నేర్చుకున్నవాడు సౌలు. ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. ధర్మశాస్త్రములో చాలా సంగతులు నేర్చుకున్నాడు. కానీ మార్పు పొందిన తర్వాత ధర్మశాస్త్రమును ఎక్కడన్నా ఎత్తి చూయించాడా? స్తోత్రం. చెప్పరు. చూయించాడా? ఎత్తి చూయించాడా? వివరించాడా? తన బ్రతుకు కాలంలో, తన సేవా కాలంలో ఒకటి అన్నాడు, నేను గమాలేలు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నవాణ్ణి, ధర్మశాస్త్రములో ప్రవీణత పొందినవాణ్ణి అన్నాడు. కానీ కొత్త నిబంధనలోనే ఎన్నో పత్రికలు రాశాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలోనే కొట్టివేయబడలేని పత్రికగా మారాడు. జీవితమే ఒక పత్రిక. దేవునికి స్తోత్రం. తన నడవడే ఒక పత్రిక, తన క్రియలే ఒక పత్రిక, తన సమర్పణే ఒక పత్రిక. ఆమేన్. మనకు కొంచెమంది ఉందా? యేసు రక్తమే ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి ఈ మాట. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం ఎలాంటిది? దాని మేకులతో కొట్టాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ చేయి వ్రాతను తుడిసివేశాడట. కానీ కొత్త నిబంధన తుడిచివేయబడింది. కొత్త నిబంధన దారి చూపెడిది. కొత్త నిబంధన వెలుగు చూపెడిది. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణంగా 100% వాళ్ళు గొప్ప సమర్పణలోకి రాగలుగుతాం, తెగింపులోకి రాగలుగుతాము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు 1:12 ఎవరు ధన్యులు? శోధనను సహించువాడు ధన్యుడు. శోధన అంటే ఏంటి?
అపవాది శోధించను, సాతాను శోధించను. శోధన అంటే అది కాదండి. శోధన అంటే కష్టాలు, శోధన అంటే శ్రమలు, శోధన అంటే ఇబ్బందులు, శోధన అంటే ఇరుకులు. దాన్ని సహించాలి, దాన్ని ఓర్చుకోవాలి, దాన్ని బట్టి అధికముగా ఆనందించాలి, వాటిని బట్టి అధికముగా ఆనందించాలి. దేవునికి స్తోత్రం. అవి కలుగుతున్నప్పుడు, అవి మనకు వచ్చినప్పుడు వీటి వెనుక మేలుందని నమ్మాలి. వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును బట్టి, కొత్త నిబంధనను బట్టి, శ్రేష్టకరమైనటువంటి ఆజ్ఞలను బట్టి మనము కుంగిపోతే అన్యులమైతాము, కానీ నమ్మితే ధన్యులమైతాము. దేవునికి స్తోత్రం. నమ్మి నడుచుకుంటే ధన్యులమైతాం. ఎవరి ద్వారా పొందాలి మెప్పు? దేవుని ద్వారా మెప్పు పొందాలి. మోసే ఎవరి ద్వారా పొందిండు? ఆ ఫరో వాళ్ళు కుటుంబస్తులు, ఆ ఫరో కుటుంబస్తులు ఐగుప్తు వాళ్ళు అనుకో ఎట్లా మోసం చేసి వెళ్ళిపారా వీడు, ఈయన్నే పెరిగిండు, ఈయన్నే పెద్దగయ్యాడు, ఈయన్నే పాలు తాగాడు, అన్నీ ఈయన అయినాక కాళ్ళు చేతులు వచ్చినాక బలం వచ్చినాక మోసం చేసి వెళ్ళిపోయారా వీడు అనుకోలేదా? యేసు రక్తమే. కానీ దేవుడు అన్నాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అసలు కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు సనిగారు, నల్లటామెను పెళ్లి చేసుకున్నప్పుడు సనిగారు. ఎందుకు చేసుకున్నాడు? వీళ్ళంతా ఎర్రగా బుర్రగా ఉన్నారు. అరే ఎర్రోళ్ళకు కర్రోళ్ళకు ఏం తేడా లేదురా, నేను చూపిస్తా అన్నట్టుగా ఈ కర్యామం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కర్యామం చేసుకునే వరకు సనిగారు. సనిగితే రోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. అసలు మోసే ఎందుకు చేసుకున్నాడు? మనసులలో భేదం లేదు, ఎవరినైనా చేసుకోవచ్చు, తెల్లోడు ఎర్రోళ్ళని చేసుకోవచ్చు, ఎర్రోడు నల్లోళ్ళని చేసుకోవచ్చు అని భేదము లేకుండా పేతురు దర్శనము ఎట్లా వచ్చిందో ఆ దర్శన ప్రకారమే ఇక్కడ బయలుపరచడానికి ఆ నల్లామెను మోసే చేసుకున్నాడు. కానీ వీళ్ళు సనిగారు. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? వీళ్ళు సనిగినప్పుడు దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటి? అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కదా. దావీదు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఇతడు నా హృదయానుసారుడు. దానియేలు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? నీవు బహుప్రియుడవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రూతు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? బోయాజు. దేవునికి స్తోత్రం. బోయాజు అంటే ఎవరు? ఆమేన్. ఇంకెవరి గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? బీద విధవరాల గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? ఈమె ఎంత గనురాలో చూడుడి. మన సాక్ష్యం ఇది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ధన్యత ఏది? మన ఇంటి వాళ్ళు అన్న అంటారా మనల్ని, నువ్వు ధన్యుడవయ్యా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ధన్యుడవు. ఎవరు ధన్యులు చెప్పండి? దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. శోధన సహించువాడు. స్తోత్రం. ఎవరు ధన్యులు? టాటా బిర్లా వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? అంబానీ ధన్యుడు. స్తోత్రం కదా. కానీ దేవుని ద్వారా సాక్ష్యమే మనం పొందితే వారికంటే ధన్యులం. వారికి పరలోకము లేదు. దేవునికి స్తోత్రం. కానీ మనకు పరలోకం ఉంది. నువ్వు బీదవాడవే కానీ పరలోకములో ఉన్నావు. నువ్వెంత ధన్యుడవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కురుపులు పగిలి సీము గారితే కుక్కలు నాకిన లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎంత ధన్యుడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధనవంతుడు అనాలనా లేదా? నువ్వెంత ధన్యుడవయ్యా, దేవునికి స్తోత్రం. నేనైతే ఈ అగ్నిగుండంలో వ్యాతన పడుతున్నాను, నువ్వెంత ధన్యుడవయ్యా. వాళ్ళందరూ అంటారు మీరెంత ధన్యులండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను టాటా బిల్రవాన్ని, టాటా కాలరు నావే, టాటా కంపెనీ నాదే, నేను అంబానీ, నేను మోడీతో తిరిగిన వాడిని, మోడీకి సాయం చేసిన వాడిని. కానీ నాకంటే మాకంటే మీరు ఎంత ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా ధన్యులు అనిపించుకునే ప్రయత్నం మనము చేయాలి. అది భారమైంది కాదు, మరి అది భారమైంది కాదు. దేవుడు ధన్యులు అనాలంటే యథార్థమైన జీవితం, కపటము లేని జీవితం. ఆమేన్. దేవుని పని పట్ల ఆసక్తి, ఇచ్చిన తలంతులు వాడాలి. బాలా మంచి దాసుడా అని సాక్ష్యం పొందాలి. మనం అందరం మోకరించుదాం, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం మోకరించుదాం. అవును తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఒక వ్యక్తితో మెప్పు పొందాలంటే ఎంతో ఆసక్తి నాలో నేను పెంచుకుంటాను, కానీ నీ ద్వారా నేను మెప్పు పొందాలి, నీ ద్వారా ధన్యుడు అనిపించుకోవాలి. తండ్రి, నీ ద్వారా మెప్పు పొందాలి, నీ ద్వారా బల మంచి దాసుడా దాసురాల అనిపించుకోవాలి. దాని కొరకు నువ్వు అంత పెద్దగా భారం వెనక్కెళ్ళి. దేవునికి స్తోత్రం. చేతులెత్తుదాం, చేతులెత్తుదాం. అసలు దేవుని సన్నిధిలో మన స్థితి ఏమిటి? దేవుని స్థితి ఏమిటి? ఏమి చెయ్యాలి మనం? ఏమి చేయాలి మనం? మనం ఉన్న పాటున మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం ధ్యానించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన స్థితి ఏంటి? మన ఆత్మీయ ఎదుగుదల ఏమిటి? మనల్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు? అసలు మనల్ని బట్టి దేవుడు ఏమనుకోవాలి? కొందరిని బట్టి దేవుడు ఆనందించాడు, కొందరిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు, కొందరిని బట్టి నిట్టూర్పు విడిచాడు, కొందరిని బట్టి ఆయాసపడ్డాడు, కొందరిని బట్టి ఆనందించాడు. వారి పనులను బట్టి, వారి క్రియలను బట్టి, వారి నడవని బట్టి, వారి విశ్వాసమును బట్టి, వారి మార్పును బట్టి దేవుడు ఆనందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం.